హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మహిళల కోసం పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ, ఒక చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను. గడిచిన ఆగస్టు మాసంలో ఈ సంస్థకి సంబంధించి లేదా ఈ కమిషన్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనం డిస్కస్ చేసాం. ఒక టాపిక్ వచ్చేసి నేషనల్ హెల్ప్ లైన్. సో భారతదేశంలో మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ వారు ప్రారంభించిన ఒక ప్రత్యేక హెల్ప్ లైన్. ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి అని చెప్పాను. 7827170170. భారతదేశంలో ప్రతి మహిళ కూడా తన మొబైల్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో జాతీయ హెల్ప్ లైన్ లేదా నేషనల్ హెల్ప్ లైన్ 7827170170 సంబంధిత అంశం. దీని యొక్క ప్రత్యేకత గురించి డిస్కస్ చేశాం గడిచిన ఆగస్టు మాసంలో. అండ్ ఆగస్టు మాసంలో ఇంకొక టాపిక్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి సంబంధించి, జాతీయ మహిళా కమిషన్ సంబంధించి ప్రస్తుత చైర్పర్సన్ వార్తలు ఇచ్చారు. ఎవరు ప్రస్తుత చైర్పర్సన్? రేఖా శర్మ గారు. రేఖా శర్మ గారు ఏం విధుల్లో ఉన్నారు ప్రస్తుతం? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ సంస్థకి, ఈ చట్టబద్ధ సంస్థకి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఎందుకు వార్తలు ఇచ్చారు? 2018 సంవత్సరం నుండి చైర్పర్సన్ గా ఉన్న రేఖా శర్మ గారు తన యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు మాత్రమే. తన పదవీ కాలం ముగిసింది. సో అలా ముగిసిన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో రేఖా శర్మ గారే ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థకి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాను? జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థ అంటున్నాను. భారతదేశంలో చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అని ఏ సంస్థను పిలుస్తాం? భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ ఏదైతే ఉంటుందో ఒక చట్టం ఆధారంగా ఏర్పడింది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటున్నారు కదా, ఇది చట్టబద్ధ సంస్థ అంటున్నాను. మరి ఈ సంస్థ లేదా ఈ కమిషన్ ఏ చట్టం ఆధారంగా భారతదేశంలో పనిచేస్తుంది, ఏ చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైంది అంటే ఇక్కడ ఒక చట్టం గుర్తుంచుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ చట్టం అంటున్నాను కదా, జాతీయ మహిళా కమిషన్ చట్టం లేదా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. సో 1990 సంవత్సరంలో భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపకల్పన చేసింది. ఆ చట్టం, ఈ చట్టం ఆధారంగా 1992 సంవత్సరం జనవరి 31వ తేదీన ఏర్పాటైన సంస్థనే లేదా కమిషనే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. మరి భారతదేశంలో ఏర్పాటైన జాతీయ మహిళా కమిషన్, మహిళలకు సంబంధించిన కమిషన్ కదా, ఈ సంస్థకి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తరచు ప్రశ్న అడుగుతున్నారు. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, రేఖా శర్మ గారి గురించి చర్చించుకున్నప్పుడు. ఎవరు? జయంతి పట్నాయక్ గారు. జయంతి పట్నాయక్ గారు 1992 జనవరి 31 జాతీయ మహిళా కమిషన్ కి మొట్టమొదటి చైర్పర్సన్. అలాంటిది ఈ సంస్థకి ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? రేఖా శర్మ గారు. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచారు. ఏంటంటే రేఖా శర్మ గారు ఒక ప్రకటన చేశారు, ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక యొక్క ఇతివృత్తం, ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మహిళలను కాపాడడానికి, మహిళలకు సంబంధించి రక్షణలు ఎన్నో ఉన్నాయి, రాజ్యాంగ ప్రకరణలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15(3) కానివ్వండి, ఆర్టికల్ 42A కానివ్వండి. మరి మహిళలకు సంబంధించి చాలా చట్టాలు అమలవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం చాలా వరకు ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా భారతదేశంలో మహిళల పైన జరుగుతున్న దాడులు, హింస మాత్రం తగ్గట్లేదు. గడిచిన 8 నెలల్లో, 8 నెలలు ఎందుకంటున్నాను? ఆగస్టు మాసం ముగిసింది కదా, ఆగస్ట్ 8th మంత్. సో జనవరి 1వ తేదీ 2021 సంవత్సరం నుండి ఆగస్టు 31, 2021 వరకు, అంటే 8 నెలల సమయంలో క్రైమ్ రేట్స్ అనేవి విపరీతంగా పెరిగినాయంట. గడిచిన సంవత్సరంతో పోలిస్తే 46% మోర్ క్రైమ్ రేట్స్ ఆన్ విమెన్, అంటే మహిళల పైన హింస, దాడులు, క్రైమ్ రేట్ అనేది పెరుగుతోంది గడిచిన సంవత్సరంతో, సేమ్ సమయంతో పోలిస్తే. అత్యధికంగా మహిళల పైన నేరాలు జరుగుతున్న ప్రాంతాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, సెకండ్ వచ్చేసి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, థర్డ్ వచ్చేసి హర్యానా, ఫోర్త్ వచ్చేసి మహారాష్ట్ర. ఈ 4 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఇక్కడ ఎక్కువగా మహిళల పైన
క్రైమ్స్ ని మనం చూస్తున్నాం, నేరాలను చూస్తున్నాం, హింసలు ఎదుర్కొంటున్నారు మహిళలను గుర్తుంచుకోండి. ఇలాంటి ఒక స్టేట్మెంట్, జస్ట్ ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. సో భారతదేశంలో మహిళలపైన జరుగుతున్న దాడులు లేదా నేరాలు అనేవి ఇప్పటికీ కూడా పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలను అమలు చేసినా, ఎన్ని రాజ్యాంగ ప్రకరణలు వారిని రక్షించడానికి ప్రయత్నించినా కూడా నేరాలు మాత్రం పెరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, భారతదేశంలో మహిళలకి సంబంధించిన ఆర్టికల్స్ ఆల్మోస్ట్ ఒక 28 ఆర్టికల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15(3) కానివ్వండి, ఆర్టికల్ 42 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 42 ఏమని చెప్తుంది? మనకు పని ప్రదేశాల్లో మహిళలకి కల్పించబడిన కనీస సౌకర్యాలు, అంటే పని ప్రదేశాలు ఏంటి, మహిళలు పని చేసుకుంటారు కదా, సో వర్క్ ప్లేస్ లో వారికి కల్పించబడిన ప్రత్యేక సౌకర్యాల గురించి ఆర్టికల్ 42. ప్రత్యేక సౌకర్యాలు అంటే ఆ ప్రాంతంలో వారు పనిచేసే ప్రాంతంలో వారిని రక్షించాలన్నట్టు ఇలాంటిది కానివ్వండి. ఆర్టికల్ 15(3) ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 15(3) ఏం చెప్తుంది? మహిళలకు కల్పించబడిన ప్రత్యేక సౌకర్యాలు, అలాంటివన్నీ కూడా ఇక్కడ రాజ్యాంగ ప్రకరణలు అన్నింటినీ కూడా లింక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో మహిళలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు ఏంటి? ఎగ్జాంపుల్ 1961 ఇయర్ ఇంపార్టెంట్. 1961 సంవత్సరంలో ఏ చట్టం వచ్చింది భారతదేశంలో? వరకట్న నిషేధ చట్టం, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానివ్వండి. ఎన్ని వరకట్న నిషేధ చట్టాలు వచ్చినా కూడా ప్రస్తుతం వరకట్న సమస్యలు కానివ్వండి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005, ప్రివెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, మహిళ ఇంట్లో ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో, మహిళలపై ఇంట్లో తను నివసించే ప్రాంతంలో జరుగుతున్న దాడులు ఏవైతే ఉంటాయో అలాంటి దాడులను తను రక్షించేది ఏంటి? డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్టే కావచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ మహిళలకు సంబంధించిన చట్టాల విషయానికి వస్తే 2013 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. 2013 నిర్భయ చట్టమే కావచ్చు, లేదంటే హరాస్మెంట్, మహిళలు ఎవరైతే ఉంటారో ప్రివెన్షన్ ఆఫ్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్ అంటే ఏంటి? మహిళ తను పనిచేస్తున్న పని ప్రదేశాల్లో తన పైన ఏవైనా హరాస్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కూడా నిషేధించడానికి అమలవుతున్న చట్టం అన్నట్టు. ఇలాంటి చట్టాలన్నింటినీ కూడా మహిళలకు సంబంధించి లింక్ చేస్తూ చదవండి. ఎందుకంటే పాలిటీలో మీకు ఈ చట్టాలు మహిళలకు సంబంధించి ప్రస్తుతం అరౌండ్ ఒక 17 to 19 చట్టాలు ఉంటాయి. ఒక్కొక్క దాని ప్రత్యేకత చూడండి. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో మన అత్యున్నత చట్టం ఏంటి? రాజ్యాంగం. రాజ్యాంగంలో మహిళలకు సంబంధించి కల్పించబడిన ప్రత్యేక ప్రకరణలు లేదా రక్షణలు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఒక 28 to 29 ఉంటాయి ఆర్టికల్స్. వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. ఇక్కడ మాత్రం జస్ట్ మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. భారతదేశంలో గడిచిన 8 నెలల సమయంలో గడిచిన సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరంతో పోలిస్తే 46% క్రైమ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. అంటే మహిళలపైన ఇంకా హింస పెరుగుతుందని చెప్పేసి రేఖా శర్మ గారు ఒక ప్రకటన, ఒక నివేదికను విడుదల చేశారు. అండ్ మహిళలకు సంబంధించి ఇక్కడ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అన్ని అంశాలు కూడా లింక్ చేసుకోండి. అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఒక ఫ్యాక్ట్ ఈ రోజు వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్లో పింక్ సిటీ అనే ఒక బస్సులు, పింక్ సిటీ బస్సెస్, యాక్చువల్గా పింక్ సిటీ బస్సులను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పింక్ సిటీ బస్సులు ఏవైతే ఉంటాయో మహిళా డ్రైవర్లచే ప్రారంభించడం జరిగింది. బస్సు నడిపేవారు మహిళనే, ఎట్ ద సేమ్ టైం బస్సులో కండక్టర్ ఉంటారు కదా, తను కూడా మహిళ అన్నట్టు. సో పింక్ సిటీ బస్సులే కావచ్చు మధ్యప్రదేశ్ సంబంధించి. ఇటీవల సముద్ర బస్సు సర్వీసులు, కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గారు కేరళ రాష్ట్రంలో మహిళల కోసం ముఖ్యంగా ఫిషరీ సెక్టార్ పైన, మత్స్యరంగంపై ఆధారపడి బతుకుతున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారి కోసం సముద్ర పేరిట ప్రత్యేక బస్సులను ప్రారంభించడం జరిగింది. జస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. హర్యానా రాష్ట్రం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యము, పంజాబ్ రాష్ట్రం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యము, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల మహిళలకు సంబంధించి కేరళ రాష్ట్రం అత్యధికంగా వార్తలు నిలిచింది. కేరళ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరైతే ఉంటారో మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఒక మనకు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నారు. గవర్నర్ అంటే ఆర్టికల్ 155, ఆర్టికల్ 153 మనం తరచూ చూస్తాం కదా. గవర్నరు, కేరళ రాష్ట్ర గవర్నరు మహిళలపై జరుగుతున్న దాడులు, వరకట్న వేధింపులు, హింస ఇలాంటి వాటి అన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తారు. చాలా ఇంపార్టెంట్. పింక్ సిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కేరళకు సంబంధించి వార్తలు నిలిచింది. వీటన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్
ఈరోజు మెక్సికో మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మెక్సికోకి సంబంధించిన అంశం ఏంటంటే మెక్సికో సుప్రీంకోర్టు ఉంటుంది కదా, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. ఈరోజు ఏం చెప్పిందంటే ఎవరైతే మెక్సికో దేశంలో మహిళలు అబార్షన్లు చేసుకుంటారో, అబార్షన్ అంటే ఏంటి, కడుపులో పెరుగుతున్న పిండం ఏదైతే ఉంటుందో, గర్భం ఉంటుంది కదా, గర్భాన్ని తొలగించుకోవడం అన్నట్టు, గర్భస్రావం చేసుకోవడం అన్నట్టు. సో అలా అబార్షన్ చేసుకునే మహిళల పైన ఇప్పటి వరకు మెక్సికో దేశంలో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. అలాంటిది అబార్షన్ చేసుకోవడం అనేది మహిళ యొక్క ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. సో అబార్షన్లు ఏవైతే ఉంటాయో అబార్షన్ చేసుకున్న మహిళల పైన ఎలాంటి శిక్షలు కూడా విధించబోమని చెప్పేసి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది మెక్సికో. జస్ట్ అబార్షన్లు ఏవైతే ఉంటాయో లీగల్ చేశారని గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి అంశంతో మనకు అర్జెంటీనా దేశం కూడా వార్తలు ఇచ్చింది. అర్జెంటీనా దేశం అబార్షన్స్ ఏవైతే ఉంటాయో మహిళలకు సంబంధించి లీగల్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో కూడా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1971 ఈ చట్టానికి జరుగుతున్న సవరణలు ఏవైతే ఉంటాయి ఇటీవల కాలంలో తరచు మనం డిస్కస్ చేసాం. అంటే అబార్షన్ చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో అలా అబార్షన్ సంబంధిత అంశాలు. సో ఎవరైతే మెక్సికో దేశంలో మహిళలు అబార్షన్ చేసుకుంటారో ఇప్పటి వరకు కఠిన శిక్షలు ఉన్నాయి కదా, ఆ శిక్షలన్నింటినీ కూడా ఇక మీదట విధించము. అబార్షన్ చేసుకోవడం మహిళకి సంబంధించిన ఇష్టం. సో తను చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా తను ఏదైతే పిండం ఉంటుందో లేదా గర్భం మొత్తాన్ని కూడా కొనసాగించుకోవచ్చు. అది తన యొక్క ఆలోచన ఆధారంగా, తన యొక్క డిస్క్రిప్షన్ ఆధారంగా ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా మెక్సికో సుప్రీంకోర్టు ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. న్యూజిలాండ్కి సంబంధించి జెసిండా అడర్న్, న్యూజిలాండ్ ప్రధాని, ఆ దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న, కళాశాల విద్యాభ్యాసం చేస్తున్న, హై స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, అమ్మాయిలు మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కావాల్సిన సేఫ్టీ నాప్కిన్స్ ని ఉచితంగా ఇస్తూ వార్తలు నిలిచింది. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక దేశంగా స్కాట్లాండ్ వార్తలు నిలిచింది. ప్రత్యేకంగా స్కాట్లాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆ దేశంలోని మహిళలందరికీ కూడా ఋతుస్రావం సమయంలో కావాల్సిన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, టాంపన్స్ కానివ్వండి, సేఫ్టీ నాప్కిన్స్ అన్నిటి కూడా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో మొట్టమొదటి ఏకైక దేశం. అండ్ ఇటీవల బ్రిటన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఎప్పటి నుండో అమలవుతున్న టాంపన్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ మరి భారతదేశంలో మహిళలకు సంబంధించిన ప్రత్యేకంగా ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కానివ్వండి ఉచితంగా సేఫ్టీ నాప్కిన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలన్నింటి కూడా లింక్ చేస్తూ చదవండి. మహిళలకు సంబంధించి 2 టాపిక్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా ఒక ఫెస్టివల్ వార్తలు నిలిచింది. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే బేల్ పోలా ఫెస్టివల్ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక పండుగ వాతావరణం అన్నట్టు. బేల్ పోలా అనేది పండుగ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అక్కడ బేల్ పోలా పేరుతో పిలుస్తారు. బేల్ అంటే ఏం లేదు, ఎద్దు, పోలా అంటే పండుగ. సో ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య ఉంటుంది కదా, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది మనకు సెప్టెంబర్ 6వ తేదీ లాస్ట్ అమావాస్య వచ్చింది కదా. సో శ్రావణ మాసంలో వచ్చిన అమావాస్య ఏదైతే ఉంటుందో అమావాస్య రోజున ప్రతి ఏటా కూడా రైతులు నిర్వహించుకునే ఒక పండుగ, అంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన పండుగ. అంటే ఏంటంటే హార్వెస్టింగ్ టైం ప్రారంభానికి ముందు, అంటే పంట ప్రారంభానికి ముందు పంటకు ఉపయోగించే, వ్యవసాయానికి ఉపయోగించే ఎడ్లు ఏవైతే ఉంటాయో, బుల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొలుస్తారు అన్నట్టు. అండ్ వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మొక్కుతూ పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వ్యవసాయం మంచిగా చేతికి రావాలి, పంట చేతికి రావాలని చెప్పేసి వ్యవసాయం ప్రారంభానికి ముందు చేసుకునే ఒక పండుగ బేల్ పోలా. బేల్ అనేది మరాఠీ పదం. బేల్ అంటే ఎద్దు. సో వ్యవసాయానికి ఉపయోగపడేవి ఎడ్లే కదా. సో ఆ ఎడ్లను కొలుస్తూ ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. ఏ రోజున ప్రతి ఏటా ఈ డేట్ అనేది మారుతూ ఉంటుంది. ప్రతి ఏటా శ్రావణంలో వచ్చే అమావాస్యను గుర్తుంచుకోండి. ఇటీవల శ్రావణంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పాను. మనకి సంస్కృత భాషా దినోత్సవం, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. డేట్స్ అనేవి నాట్ ఇంపార్టెంట్, కానీ ఆ రోజు ఏ రోజు అయితే వస్తుందో ముఖ్యంగా అమావాస్యన పౌర్ణమి అది ఇంపార్టెంట్. అండ్ ఈ పోలా అమావాస్య ఏదైతే ఉంటుందో బేల్ పోలా అనే పండుగ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాలు, మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్లో కూడా పొలాల అమావాస్య అంటాం. సో ఇలాంటి పేరుతో కానివ్వండి. అండ్ కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా మంది రైతులు పంట కాలానికి ముందు, ఇక పంట వేసే ముందు జరుపుకునే ఒక పండుగ అని గుర్తుంచుకోండి, బేల్ పోలా.
ఇటీవల ఇలాంటివి తరచూ మనం హరేలీ ఫెస్టివల్ చూసాం, హార్వెస్టింగ్ ఫెస్టివల్. హరేలీ అనేది మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, లడఖ్కి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల వ్యవసాయానికి సంబంధించి మనం చర్చించుకున్న పండుగలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ వాంచువా అనే ఒక ఫెస్టివల్ చెప్పాను. అస్సాం రాష్ట్రంలో ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్ వాంచువా అనే ఫెస్టివల్ ఏ తెగ వార్తలు ఇచ్చింది? తివా అనే తెగ. అస్సాం రాష్ట్రంలో తివా తెగకి సంబంధించిన వారు తివా అనే తెగకి సంబంధించిన గిరిజనులు ఎవరైతే ఉంటారో లేదా తెగకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాంచువా పేరిట మనకు హార్వెస్టింగ్ ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వార్తలు ఇచ్చారు. సో అలా ఇటీవల కాలంలో వ్యవసాయానికి సంబంధించిన పండుగలు ఏవైతే మనం చర్చించుకోవడం జరిగిందో వాటితో పాటు మన సంస్కృతిలో భాగమైన పండుగల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కంచోత్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి వార్తలు ఇచ్చింది, వ్యవసాయానికి సంబంధించి కాదు, మనం చర్చించుకున్న ఫెస్టివల్స్. అండ్ ఇటీవల లొసార్ హెమిస్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం వార్తలు నిలిచింది. రజపర్బ పండుగ, ఎర్త్ మదర్ గాడెస్ ఉంటుంది కదా, మదర్ గాడెస్ కి సంబంధించి ఒడిషా రాష్ట్రం రజపర్బ పండుగతో వార్తలు నిలిచింది. అంబుబాచి మేళా, సేమ్ రజపర్బ ఎలాగైతే ఉంటుందో అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా కూడా ఉంటుంది, మనకు కామాఖ్య మాత గారికి సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న రాష్ట్ర స్థాయిలో సంస్కృతిలోని పండుగ ఏదైతే ఉందో రొట్టెల పండుగ కానివ్వండి, నెల్లూరుకి సంబంధించి చెప్పాను, వీటన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. చాలా ఇంపార్టెంట్. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో పండుగల పైన లేదా మేళాల పైన ప్రత్యేక ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ మండా బఫెల్లో వార్తలు నిలిచింది. మండా అనే బఫెల్లో, మండా అనేది ప్రత్యేకమైన ఒక బర్రె. బఫెల్లో అంటే ఏంటి? మనకేంటి దున్నపోతు అవంట కదా బఫెల్లో. సో మండా బఫెల్లోస్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ లేదా ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఒడిషా రాష్ట్రంలో చూసే ఒక ప్రత్యేకమైన బఫెల్లోస్ మండా బఫెల్లోస్. భారతదేశంలో గుర్తింపు పొందిన 19th ఇండిజినస్ బఫెల్లో, లేదా ఇండిజినస్ అనకూడదు, 19th రికగ్నైజ్డ్ బఫెల్లోస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో బఫెల్లోస్ అనేవి గుర్తింపు పొందుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ధార్వర్ బఫెల్లో అనగానే మనకు కర్ణాటక రాష్ట్రం. అంటే మన ప్రాంతంలో ఉండే బఫెల్లోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు గుర్తిస్తారంటే మన స్థానికంగా కనపడే బఫెల్లోస్ అన్నట్టువి. సో ఎవరు గుర్తిస్తారంటే ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ యానిమల్ రీసోర్సెస్. నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ యానిమల్ రీసోర్స్. సో ఏదైతే ఉందో ఐకార్ NBGAR అని గుర్తుంచుకోండి. ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, NBGAR నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ యానిమల్ రీసోర్స్ ఎక్కడ ఉంది అంటే కార్నాల్ ప్రాంతంలో ఉంది. కార్నాల్ ఎక్కడ ఉంది? హర్యానా రాష్ట్రంలో ఉంది. సో భారతదేశంలో బఫెల్లోస్ ని కానివ్వండి, క్యాటిల్స్ ని కానివ్వండి గుర్తించేది ఎవరు? ఈ సంస్థ. సో భారతదేశంలో 19th వెరైటీ ఆఫ్ బఫెల్లోగా ఈరోజు ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా వరకు కూడా డిసీజెస్ ఉంటాయి కదా, జంతువుల్లో వచ్చే డిసీజ్. ఇటీవల ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పాను. లంపీ స్కిన్ డిసీజ్ అనేది క్యాటిల్స్ లో వస్తుందని చెప్పేసి, వాటికి వచ్చే ఒక చర్మ వ్యాధి అని చెప్పేసి. సో పశువుల్లో చాలా రకాల వ్యాధులు వస్తాయి. అలాంటి వ్యాధులను తట్టుకొని చాలా వరకు నివసిస్తుంది. అలాంటిది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. లెస్ ప్రోన్ టు ఎనీ డిసీజ్ అంటే వ్యాధుల బారిన చాలా తక్కువగా పడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది పాలు కూడా సింగిల్ టైంలో 2 to 2.5 లీటర్స్ పాలిస్తుంది. అండ్ 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఏటా 1.5 to 2 years వరకు ఒక్కొక్క ఏదైతే ఉంటుందో ఇది బ్రీడింగ్ టైం. అంటే ఇది కొత్త జంతువుకు మనకు జన్మనిస్తుంది అన్నట్టు, అంటే కొత్త జీవికి జన్మనిస్తుంది అన్నట్టు. సో అలా ప్రత్యేకంగా మండా బఫెల్లో వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి పోటీ పరీక్షలు ఎలా అడుగుతారు అంటే ఇటీవల వార్తలు నిలిచిన మండా బఫెల్లో, ప్రత్యేకంగా గుర్తింపు పొందిన మండా బఫెల్లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఒడిషా రాష్ట్రం లేదా ఈస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించేది మండా బఫెల్లో. భారతదేశంలో రకరకాల బఫెల్లోస్ ఉంటాయి కదా, అందులో ఒకటని గుర్తుంచుకోండి. దేశంలో గుర్తింపు పొందిన 19th మన స్వదేశీ జాతి అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు ట్రైబ్స్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ కార్నర్ మరొకసారి వార్త నిలిచింది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఒక 20 days బ్యాక్ మీకు చెప్పాను ఆత్మనిర్భర్ భారత్ కార్నర్ అని చెప్పేసి. మనకు భారతదేశంలో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గిరిజనులు ఉంటారు కదా, గిరిజనులు ఉత్పత్తి చేసే వస్తువులు ఏవైతే ఉంటాయి అంటే వారు చేతులతో తయారు చేసే, అంటే చేతి వృత్తుల ఆధారంగా తయారు చేసే హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, భారతదేశంలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగ్ ఉన్న గిరిజన వస్తువులు ఏవైతే ఉంటాయో మరియు మన స్థానికంగా ప్రత్యేకంగా కనిపించే వస్తువులు ఏవైతే ఉంటాయో GI ట్యాగ్ ఉన్న వస్తువులను విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఆత్మనిర్భర్ భారత్ కార్నర్ పేరిట ప్రత్యేకమైన స్టోర్స్ ని ఏర్పాటు
ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది అన్నాను? గిరిజనులు అనగానే ట్రైఫెడ్, గిరిజనులకు సంబంధించిన వస్తువులు మార్కెటింగ్ అనగానే ట్రైఫెడ్ గుర్తుకు రావాలి. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్ సంస్థ భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? అర్జున్ ముండా గారు. సో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైఫెడ్, గిరిజనులకి సంబంధించిన ఉత్పత్తులు మార్కెటింగ్ అంటేనే ట్రైఫెడ్ సంస్థ గుర్తుంచుకోండి. సో ట్రైఫెడ్ సంస్థకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటి? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విదేశీ వ్యవహారాలు అంటే ఏంటి? మనకు ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు మనం చూస్తూ ఉంటాం కదా, భారత్ అమెరికా అని, భారత్ ఆస్ట్రేలియా, భారత్ జపాన్ అంటాం కదా. సో ప్రపంచ దేశాలన్నిటి మధ్యలో కూడా విదేశీ వ్యవహారాలు చూసుకునే ఒక మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో ట్రైఫెడ్ కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? ఆత్మ నిర్భర్ భారత్ కార్నర్ పేరిట స్టోర్లను ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగా 75 మిషన్స్ అంటే ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన ఎంబసీస్ ఉంటాయి కదా, ఎంబసీస్ అంటే రాయబారుల కార్యాలయం. అలా వివిధ దేశాల్లో మన భారతదేశ ఉత్పత్తులను ఆయా దేశాలకు పంపించేసేసి ఒక్కొక్క దేశంలో ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం. అంటే గిరిజన ఉత్పత్తులు, GI ట్యాగ్ పొందిన గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం. మొట్టమొదటి ఆత్మ నిర్భర్ భారత్ కార్నర్ ఎక్కడ ఏర్పాటైంది అంటే బ్యాంకాక్. బ్యాంకాక్ ఎక్కడ ఉంది? థాయిలాండ్. సో మొట్టమొదటి ఇక్కడ పోటీ పరీక్షలు అడిగే ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్నర్ పేరిట ప్రత్యేకంగా స్టోర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మొట్టమొదటి స్టోర్ ఎక్కడ ఏర్పాటైందంటే బ్యాంకాక్. దీనికి సంబంధించిన ఒప్పందం ఏంది? ఆత్మ నిర్భర్ భారత్ కార్నర్ సంబంధించి ట్రైఫెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ NSIC ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏంటి? సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలో పరిశ్రమల రంగంలో ప్రతి 100 మంది ఉద్యోగుల్లో 81% పరిశ్రమల రంగంలో ఉద్యోగులను కనుక చూస్తే 81% MSME రంగం పైన ఆధారపడుతున్నారు. సో మిగతా ఏదైతే ఉంటుందో లార్జ్ సెక్టార్ ఇండస్ట్రీస్ వాటిపైన చాలా తక్కువగా ఉంటారు. సో భారతదేశంలో అత్యధికంగా పరిశ్రమ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది MSME. అందుకే MSME రంగాన్ని ఆదుకోవడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యమ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలతో వార్త నిలుస్తుంది. MSME సెక్టార్ మొత్తాన్ని కూడా బూస్టింగ్ ఇవ్వడానికి ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేశారు. లాస్ట్ ఇయర్ నిర్మలా సీతారామన్ గారు 3 లక్షల కోట్ల రూపాయలు. ఇలాంటివన్నీ కూడా లింక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో MSME సెక్టార్ ఎవరైతే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు ప్రారంభించాలనుకుంటారో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారికి సులభతర రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు వీళ్ళిస్తారు. సో వారికి కావలసిన నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తుంది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అని గుర్తుంచుకోండి. ఒక ప్రత్యేకమైన ఒప్పందం. అండ్ నెక్స్ట్ ఈరోజు బిజినెస్ బ్లాస్టర్స్ పేరిట, బిజినెస్ బ్లాస్టర్స్ చాలా ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల బిజినెస్ బ్లాస్టర్స్ పేరిట ప్రత్యేకంగా వ్యాపార నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటారు? ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఢిల్లీ మనందరికీ తెలుసు కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటారు. సో డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మనకి మనీష్ సిసోడియా గారు విద్యాశాఖ మంత్రిగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మనీష్ సిసోడియా గారు ఇటీవల బిజినెస్ బ్లాస్టర్స్ పేరిట ఢిల్లీ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా బిజినెస్ బ్లాస్టర్స్ పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో 11th స్టాండర్డ్స్ అండ్ 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి బిజినెస్ సెక్టార్ వ్యాపార రంగం పైన నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తూ వారికి ప్రత్యేకంగా సీడ్ క్యాపిటల్ని ఇస్తారు. సీడ్ క్యాపిటల్ అంటే కనీసం ఒక 2,000 రూపాయలు 5,000 రూపాయలు పిల్లలకి ఇస్తారన్నట్టు. ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో విద్యాభ్యాసం చేస్తున్నారు, కళాశాల విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎందుకంటే చిన్నతనం నుండే వ్యాపారాన్ని ఏ రకంగా ప్రారంభించాలి, ఏ రకంగా మన ఆర్థిక వ్యవస్థకు వారు దోహదం చేస్తారు, ఇలాంటి అంశాలు. సో బిజినెస్ బ్లాస్టర్స్ పేరిట
పేరిట వ్యాపార నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తూ ప్రత్యేక ఆర్థిక సాయం సో విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ఏదంటే మనకు ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఢిల్లీ పాఠశాలలు అనే అంశం తరచూ మనం చూస్తున్నాం. దేశ్ కే మెంటార్ అనే ఒక ప్రోగ్రాం వార్త నిలిచింది. దేశ్ కే మెంటార్ అంటే ఏంటంటే ఢిల్లీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిలో దాగి ఉన్న తెలివితేటలు, ప్రతిభ, హిడెన్ టాలెంట్ ఉంటుంది చాలా మందికి. ఆ హిడెన్ టాలెంట్ ని వెలికి తీయడానికి ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటార్ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. దేశ్ కే మెంటార్ ప్రోగ్రామ్ కి అంబాసిడర్ గా ఎవరు వార్తలు ఇచ్చారో మనకి రియల్ హీరో సోను సూద్ అని చెప్పాను. సో అలాంటిది ఏదైతే ఉందో పాఠశాలకు సంబంధించిన అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి స్మార్ట్ టవరే కానివ్వండి, పర్యావరణానికి సంబంధించి ఒక 15-20 అంశాలు చెప్పాను, వాటన్నిటిని లింకప్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు విద్యాంజలి పేరిట ఒక ప్రత్యేక పోర్టల్ వార్తలు నిలిచింది. విద్యాంజలి పేరిట ప్రత్యేక పోర్టల్ అని పిలిచిన, వెబ్సైట్ అని పిలిచిన ఒకటే. సో ఇటీవల శిక్షక్ పర్వ్లో భాగంగా శిక్షక్ పర్వ్, సో మనకి ఏదైతే ఉంటుందో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఉంది కదా 5th సెప్టెంబర్, ఆ రోజు నుండి శిక్షక్ పర్వ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని ప్రారంభిస్తూనే ఒక ప్రత్యేకమైన పోర్టల్ విద్యాంజలి పోర్టల్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఈ విద్యాంజలి పోర్టల్ దేనికి సంబంధించి అంటే భారతదేశంలో ఎడ్యుకేషన్ కి సంబంధించిన పని చేస్తున్న వాలంటీర్స్ ఉంటారు కదా, విద్యారంగం పైన పనిచేస్తున్న వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కల్పించడము, వారికి సంబంధించిన పనితీరు మొత్తాన్ని కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. విద్యాంజలి పోర్టల్ దేనికి సంబంధించి అంటే ఎడ్యుకేషనల్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించే ఒక కార్యక్రమం లేదా పోర్టల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఆసియా ఖండంలోని దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక రుణాలను మంజూరు చేసే బ్యాంక్ ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈరోజు $150 మిలియన్ ఆర్థిక సాయాన్ని తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అర్బన్ హౌసింగ్ ఫర్ ద పూర్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని అర్థం చేసుకోండి. అర్బన్ అంటే పట్టణ, సో పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలు ఎవరైతే ఉంటారో వారి కోసం ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధుల సాయం చేస్తుంది? ఆర్థిక సాయాన్ని $150 మిలియన్ అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ప్రశ్న ఎలా ఉంటుందంటే ఇటీవల ఏ రాష్ట్రంలోని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అర్బన్ హౌసింగ్ ఫర్ ద పూర్ అనే ప్రాజెక్ట్ కోసము ఆసియా అభివృద్ధి బ్యాంక్ $150 మిలియన్ ఆర్థిక సాయాన్ని, ఆర్థిక రుణాన్ని మంజూరు చేస్తూ వార్తలు ఇచ్చిందంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఏడీబీ హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకు ఫిలిప్పీన్స్ మాండలియాంగ్ లేదా మనీలా అంటాం. 1966లో ఏర్పాటైన ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఇటీవల ఏడీబీ రుణాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి, దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లింక్ చేసుకోండి. అండ్ తమిళనాడు రాష్ట్ర విషయానికి వస్తే ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. కురువై కల్టివేషన్ స్కీమ్, కురువై కల్టివేషన్ స్కీమ్ అనేది కావేరీ డెల్టా ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇచ్చే ఒక ప్రత్యేక స్కీమ్ లేదా ప్రాజెక్ట్ కురువై కల్టివేషన్ స్కీమ్. ఏ రాష్ట్రానికి సంబంధించి? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ మక్కలై తెది మారుతువం అనే ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ఇటీవల ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మక్కలై తెది మారుతువం అంటే ఏంటంటే డోర్ టు డోర్ మెడిసినల్ సపోర్ట్ అన్నట్టు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. అలాంటి అంటువ్యాధులతో ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ మన ఇంటి వద్దకే వచ్చేసేసి వైద్యులు సాయం చేస్తారన్నట్టు, అంటే మెడిసినల్ సపోర్ట్ ఇస్తారన్నట్టు. అలాంటిది మక్కలైతేడి మారుతూ అనే ఒక ప్రోగ్రాం గురించి చూసాము. అట్ ద సేమ్ టైం ఇటీవల సోషియాలజీకి సంబంధించి అన్ని కులాల వారికి తమిళనాడు రాష్ట్రంలోని బ్రాహ్మణేతలు అందరికీ కూడా, బ్రాహ్మణులు కాకుండా ఉన్నవారు ఉంటారు కదా, అన్ని కులాల వారికి కూడా పూజారులుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అదొకటి ఇంపార్టెంట్. అండ్ తమిళనాడు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ ని ఇటీవల ఎంకే స్టాలిన్ ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎంకే స్టాలిన్ గారు ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం. ఎంకే స్టాలిన్ గారు సీఎం కదా, సో సీఎం గారికి సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ గుర్తుంచుకోండి, ప్రత్యేక ఆర్థిక సలహాల మండలి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి
ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆ మండలిలో 5 సభ్యులు ప్రపంచ ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్థికవేత్తలు. ఎగ్జాంపుల్ ఎస్తర్ డఫ్లో గారు కానివ్వండి, జీన్ డ్రెస్ గారు కానివ్వండి, రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, ఇలాంటి ప్రముఖ ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో ఆర్థిక సలహాల మండలి, సో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా తమిళనాడుకు సంబంధించి ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న అంశాలన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో దేశ రాజధానిలోని ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేదంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్ అంటాము. సో దేశంలోని విమానాశ్రయాల పేర్లు గుర్తుంచుకోండి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనగానే తెలంగాణ, మనకు హైదరాబాద్కి సంబంధించి ఛత్రపతి శివాజీ టర్మినల్ అనగానే మనకు ముంబైకి సంబంధించి, మహారాష్ట్రకి సంబంధించి, అలా ఎయిర్పోర్ట్ల పేర్లు చూడండి, తరచు మీకు చెప్తున్నాను. సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్ లేదా న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు 2 ప్రతిష్టాత్మక పురస్కారాలకు గ్రహీతగా వార్తలు నిలిచింది, పురస్కారాలను పొంది వార్తలు నిలిచింది. ఎవరి నుండి అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అంటే భారతదేశంలో పరిశ్రమల సమాఖ్య. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. అందులో 2 పురస్కారాలను ఈరోజు న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకోవడం జరిగింది. ఆ పురస్కారాలు ఏంటంటే నేషనల్ ఎనర్జీ అవార్డ్ 2021 అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్సలెన్స్ అవార్డు 2021. ఈ 2 పురస్కారాల పేర్లు గుర్తుంచుకోండి. నేషనల్ ఎనర్జీ అవార్డు అంటున్నాను, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్సలెన్స్ అవార్డు అంటున్నాను. అంటే ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఎనర్జీ. ఇంధన క్రమశిక్షణ అద్భుతంగా పాటిస్తున్న ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంధన క్రమశిక్షణ, ముఖ్యంగా పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ ని దృష్టిలో ఉంచుకొని ఇంధనం విషయంలో అద్భుత క్రమశిక్షణ పాటిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 2 పురస్కారాలను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు ప్రదానం చేయడం జరిగింది. ఇంధన క్రమశిక్షణ అని గుర్తుంచుకోండి. ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించిన పురస్కారాలు పొంది ఒక విమానాశ్రయం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ప్రాణ అనే ఒక పోర్టల్ వార్తలు నిలిచింది. ప్రాణ అనే ఒక పోర్టల్ అంటున్నాను. సో ఇటీవల ప్రాణ అనే పోర్టల్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రారంభించారు. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? భారతదేశంలో పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, వాతావరణ మార్పు శాఖ మంత్రి ఎవరు? భూపేందర్ యాదవ్ గారు. సో భూపేందర్ యాదవ్ గారు ఇటీవల ప్రాణ అనే ఒక ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించారు. ఇక్కడ ప్రాణ అనే పదానికి యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఉంది. అదేంటంటే పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. భారతదేశంలోని నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి వాయు నాణ్యత కానివ్వండి, కాలుష్య కారకాలను తగ్గించడం కానివ్వండి, పొల్యూషన్ ఎమిషన్స్ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పోర్టల్, ప్రాణ పోర్టల్ ని ప్రారంభించారు భూపేంద్ర యాదవ్ గారు. సో ఎయిర్ పొల్యూషన్ ని ట్యాకిల్ చేయాలి. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా గుర్తుంచుకోండి, దేశంలో స్వచ్ఛమైన గాలి, వాయు నాణ్యతను పెంచాలి అనే ఒక ప్రాజెక్ట్ లో భాగంగా ప్రాణ అనే పోర్టల్ ఈరోజు వార్తలో నిలిచింది. ఇక్కడ ఒక టాపిక్ ని లింక్ చేసుకోండి. ఏంటంటే ఒక తేదీ యొక్క ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఒక ప్రత్యేకతతో ఒక ప్రాముఖ్య దినోత్సవం మనకి ఇంటర్నేషనల్ డే. అదేంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్, క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్ అని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ డే అంటే అంతర్జాతీయ దినోత్సవం. దేనికి సంబంధించి? క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి, బ్లూ స్కై అంటే స్వచ్ఛమైన గాలి, మనకు మేఘామృతం ఏదైతే ఉంటుందో మనకు బ్లూ స్కై కనబడుతుంది కదా అలా అన్నట్టు. సో అంతర్జాతీయ దినోత్సవం. సో ఏ సంవత్సరం నిర్వహణ జరుగుతుంది? 2019 సంవత్సరం. 2019 సంవత్సరం నుండి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి న్యూయార్క్. సో 2019 సంవత్సరం నుండి ఈ ప్రముఖ దినోత్సవాన్ని, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాన్ని క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్ కి సంబంధించి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటంటే క్లీన్ ఎయిర్ లేదా హెల్దీ ఎయిర్ అండ్ హెల్దీ ప్లానెట్. హెల్దీ ఎయిర్ అండ్ హెల్దీ ప్లానెట్ అనేది ఈ సంవత్సరం ఈ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవానికి థీమ్. హెల్దీ ఎయిర్ ఫర్ హెల్దీ ప్లానెట్ లేదా హెల్దీ ఎయిర్ హెల్దీ ప్లానెట్ అని గుర్తుంచుకోండి. మన ప్లానెట్ అనేది అద్భుతంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఎలా హెల్దీగా ఉంటుంది? స్వచ్ఛమైన గాలి, వాయు నాణ్యత పాటిస్తే. సో దానికి లింకప్ చేసుకోండి ఈ టాపిక్ని. అండ్ నెక్స్ట్, సో ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్. సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీగా ముంబై ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే
క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసింది. క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి? ముఖ్యంగా వాతావరణానికి సంబంధించి కానివ్వండి, క్లైమేట్ కి సంబంధించి కానివ్వండి, ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. కార్యాచరణ అంటున్నాను ఎందుకంటే మనకి కాలుష్య కారకాలను తగ్గించడం కానివ్వండి, ఇటీవల కిగాలి అమెండ్మెంట్ అని చెప్పాను. సో కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి తగ్గించడానికి ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాల్సి ఉంటుంది, క్రమశిక్షణ ఏ రకంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేక గైడ్ లైన్ ని ప్రారంభించడం జరిగింది ముంబై. సో బ్రిహన్ ముంబై అని గుర్తుంచుకోండి. ముంబై డిస్టిక్ లో ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే గారు ప్రారంభించడం జరిగింది. సౌత్ ఏషియాలోనే మొట్టమొదటిసారి ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తూ ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ నగరం ఏదంటే బ్రిహన్ ముంబై అని గుర్తుంచుకోండి. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇండియన్ రైల్వేస్ సుప్రీం కోర్టుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలిచింది. మనం చూడండి, రైల్వేస్ ఏదైతే ఉంటుందో, మనం ఎక్కాల్సిన ట్రైన్ ఏదైతే ఉంటుందో జీవితకాలం లేట్ అని చెప్పేసి ఒక ప్రత్యేక సామెత ఉంటుంది. అంటే ట్రైన్ అనేది సమయానికి ఎప్పుడు రాదు. అలా సమయానికి రాకపోయేసరికి చాలా వరకు మన కమిట్మెంట్స్ని మిస్ అయిపోతాం. కొంతమందికి షెడ్యూల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళి ట్రైన్ ద్వారా వెళ్ళి అక్కడ రైలు మనకి లేదంటే విమానంలో వెళ్ళే వారు కూడా ఉంటారు. అలా విమానాన్ని మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ట్రైన్ లేట్ వచ్చింది అనుకోండి, ఫ్లైట్ కూడా మిస్ అయిపోతాం. ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఒకవేళ ట్రైన్ అనేది గనక లేట్ వచ్చినప్పుడు, ఆ ప్రయాణికుని గనక నష్టాన్ని చూసినప్పుడు, ప్రయాణికుడు నష్టపోయినప్పుడు ఆ నష్ట పరిహారాన్ని ఇండియన్ రైల్వేస్ వారే ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఈ రోజు ఒక కేసులో సుప్రీంకోర్టు, భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలన తీర్పిచ్చింది. సో ఇండియన్ రైల్వేస్ సంబంధించి ఇక మీదట ట్రైన్స్ లేట్ రావద్దని మనం భావించాలి. ఒకవేళ లేట్ వచ్చింది అనుకోండి, నాకు ఏదైనా కమిట్మెంట్ ఉందనుకోండి, ఆ ట్రైన్ లేట్ రావడం ద్వారా నేను నష్టపోతున్నాను, భారీ మొత్తం నష్టపోతున్నప్పుడు ఆ నష్ట పరిహారాన్ని ట్రైన్ లేట్గా వచ్చినందుకు వీరే చెల్లించాలి. ఎందుకంటే ఫస్ట్ షోకాజ్ ఇవ్వాలి. ఏంటంటే వారు అసలు ఎందుకు లేట్ వచ్చారో రైల్వేస్ వారు ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ సిగ్నల్ కానీ అలాంటి ప్రాబ్లం ఉంటే లేట్ రావచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకున్నా కూడా ఆన్సర్ ఇవ్వనప్పుడు మాత్రం ప్రయాణికులు నష్టపోతే ఆ నష్ట పరిహారాన్ని రైల్వేస్ మాత్రమే చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు ఒక తీర్పునివ్వడం జరిగింది. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ లో చూడండి. అండ్ ఇండియన్ రైల్వేస్ పరిధిలో ప్రత్యేకంగా ఇంకొక కోచ్లను కూడా ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు. ఇంకొక కోచ్ అంటున్నాను. కోచ్ అంటే ఏంటంటే AC 3 టైర్ ఉంటుంది కదా, AC 3 టైర్లోనే మరొక పార్టిషన్ చేస్తున్నారు. అంటే ఎకనామిక్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన కోచ్లను కూడా తయారు చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ వారు. మొదటి విడతగా ప్రయాగ్రాజ్ జైపూర్ ట్రైన్ ఏదైతే ఉంటుందో AC 3 టైర్ ఎకానమిక్ క్లాస్ ట్రైన్లను కూడా నడుపుతోంది. అంటే ఇప్పటి వరకు AC 3 టైర్లో మనం బుక్ చేస్తుంటాం కదా, అంతకంటే తక్కువ రేట్లో AC సౌకర్యాన్ని పొందొచ్చు అన్నట్టు. సో అలా అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఇండియన్ రైల్వేస్ లో మరొక కొత్త సౌకర్యం రాబోతుందని చెప్పారు. అదొకటి కూడా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ చూడండి. అండ్ నెక్స్ట్, రాష్ట్ర స్థాయి అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక కీలక ప్రకటన. అదేంటంటే ఇక మీదట సినిమా టికెట్లు ఏవైతే ఉంటాయో సినిమా టికెట్ల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన పోర్టల్ లేదా వెబ్సైట్ ని ప్రారంభిస్తారట. ఇక సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలంటే మనకు రెగ్యులర్ గా చూడండి బుక్ మై షో అని చెప్పేసి ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. బుక్ మై షో యాప్ లో మనం బుక్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిదే ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్ల నిర్వహణ కోసం, ఎందుకంటే ప్రస్తుతం ట్రాన్స్పరెన్సీని పెంచాలి. కొన్ని థియేటర్లు ఏంటంటే విపరీతమైన రేట్లు పెడుతున్నారు సినిమా టికెట్లు. అలా టికెట్ రేటు పొందలేక చాలా మంది వివక్షని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సినిమా టికెట్ల రేట్ల క్రమబద్ధీకరణలో భాగంగా ఒక అధికారికంగా ప్రభుత్వమే ఒక వెబ్సైట్ ని ప్రారంభించబోతుందట. ఆ సినిమా టికెట్లకు సంబంధించిన వెబ్సైట్ ను ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తారంట. అంటే రాష్ట్రంలో విడుదలయ్యే అన్ని థియేటర్లు విడుదలయ్యే సినిమా టికెట్లు ఉంటాయి, సినిమాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన టికెట్లను ఇక ప్రభుత్వమే మనకు ఇవ్వబోతుందని గుర్తుంచుకోండి. సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ అనే అంశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ బేబీ రాణి మౌర్య గారు. బేబీ రాణి మౌర్య గారు ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్ పదవిలో ఉన్నారు, ఏ రాష్ట్ర గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ బేబీ రాణి మౌర్య గారు ఈరోజు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. యాక్చువల్గా పర్సన్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఒక రాజ్యాంగబద్ధ పదవి, గవర్నర్ పదవికి రాజీనామా అనే అంశం అంటున్నాను కాబట్టి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఆర్టికల్ 153,
ఆర్టికల్ 155, ఆర్టికల్ 156 క్లాస్ 1, ఆర్టికల్ 159. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 153 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఏం తెలుస్తుంది మనకు? ఆర్టికల్ 153 ఏముంటుంది? రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అదే ఆర్టికల్ 153కి 1956 లో ఒక రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టు ఆర్టికల్ 153 ఏమని మార్పు చేయడం జరిగింది? ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు సర్వసాధారణంగా మనకు రాజ్యాంగం ప్రకారం. కానీ ఈ సవరణ ఆధారంగా ఒక వ్యక్తి 2 లేదా 3 రాష్ట్రాలకు కూడా గవర్నర్ పదవిని నిర్వర్తించవచ్చు. అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు అనే నిబంధన ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 153. అదే ఆర్టికల్ 155 చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగ అధినేత కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు భారతదేశంలో? రాష్ట్రపతి. రాష్ట్రపతి గారికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము ఆర్టికల్ 155. అదేంటి? గవర్నర్ల నియామకం. భారతదేశంలోని రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్. సో గవర్నర్లను నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు రాజ్యాంగం ప్రకారం అంటే? రాష్ట్రపతి. సో రాష్ట్రపతి రాష్ట్రాలకు గవర్నర్ నియమిస్తాడు. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 155 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే ఆర్టికల్ 156 క్లాస్ 1 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 156 క్లాస్ 1 ఏముంటుందంటే గవర్నర్ యొక్క పదవీ కాలం ఉంటుంది, టెన్యూర్. గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే సర్వసాధారణంగా 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి విచక్షణ ఉన్నంత కాలం, రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత కాలం కూడా గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు. సో టెన్యూర్ కి సంబంధించి ఆర్టికల్ 156 క్లాస్ 1 లో ఉంటుంది. అదే ఆర్టికల్ 159 ఈ రోజు వార్తలు నిలిచింది. ఎందుకంటే బేబీ రాణి మౌర్య గారు ఒక రాష్ట్రానికి గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు కదా, పదవీ కాలం పూర్తి కాకముందే ఇంకొక 2 సంవత్సరాలు పదవి ఉంది తనకు. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, అయినా కూడా ఈ రోజు రాజీనామా చేశారు. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 159 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక రాష్ట్ర గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలంటే ఎవరికి రాజీనామా పత్రాన్ని సమర్పించాలి అంటారు? సో రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతికి ఈరోజు రాజీనామా పత్రాన్ని సమర్పించారు బేబీ రాణి మౌర్య గారు అకార్డింగ్ టు ఆర్టికల్ 159. సో గవర్నర్ రాజీనామా పత్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ హర్ష భూపేంద్ర బంగారి పేరు గుర్తుంచుకోండి. హర్ష భూపేంద్ర బంగారి గారు ఈరోజు నూతన ఎండిగా వార్తలు నిలిచారు. నూతన ఎండిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అంటే ఏ సంస్థకి సంబంధించి అంటే ఎగ్జిమ్ బ్యాంక్ అని గుర్తుంచుకోండి. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1982 ఇయర్లో ఏర్పడింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల భారత ప్రభుత్వం ఎవరిని నియమించింది అంటే హర్ష భూపేంద్ర బంగారి అని గుర్తుంచుకోండి. సో ఎగ్జిమ్ బ్యాంక్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్ రుణం అని చెప్పేసి, లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి ఇటీవల మాల్దీవ్స్ తరచూ వార్తలు నిలిచింది. ఎగ్జిమ్ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ ని శాంక్షన్ చేస్తుంది, వివిధ దేశాలకు రుణాలను శాంక్షన్ చేస్తుంది అన్నట్టు. భారతదేశంని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అనొచ్చు. సో ఇలాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ కి నూతన ఎండిగా నియమితులైన వ్యక్తి ఎవరు అని అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో హర్ష భూపేంద్ర బంగారి. ఎవరికి నియమించే అధికారం ఉంటుంది? సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది భారత ప్రభుత్వానికి సంబంధించి ఆటోమేటిక్ గా భారత ప్రభుత్వం నియామక ప్రక్రియను చేపట్టడం జరిగింది. క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ అపాయింటెడ్ హర్ష భూపేంద్ర బంగారి యాజ్ న్యూ ఎండి ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్ అని గుర్తుంచుకోండి. న్యూ ఎండి ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఇన్ హూజ్ ప్లేస్, ఎవరి స్థానంలో అంటే డేవిడ్ రస్కిన్సా. డేవిడ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వి రామస్వామి పెరియార్ గారు. రామస్వామి పెరియార్ అంటాం. సో పెరియార్ అనగానే మనకు తమిళనాడు రాష్ట్రం గుర్తొస్తుంది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి, ప్రముఖ రిఫార్మిస్ట్ అంటాం మనం, సంఘ సంస్కర్త అంటాం, సంఘాన్ని సంస్కరించడానికి. సో సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉంటారో చరిత్రలో వారిపైన ప్రత్యేకంగా గుర్తుంచుకోండి కొన్ని విషయాలు. సో వి రామస్వామి పెరియార్ ఏ రాష్ట్రానికి సంబంధించి? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. సెప్టెంబర్ 17 తనకి సంబంధించి ఇంపార్టెంట్ డే, తన యొక్క జన్మదినోత్సవం 1879లో తను జన్మించడం జరిగింది. సో సెప్టెంబర్ 17th డేట్ మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నానంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం
ప్రముఖ సంఘ సంస్కర్త అయిన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వి రామస్వామి పెరియార్ గారు యాక్చువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఇలాంటి మూవ్మెంట్స్ ఎక్కువగా ముఖ్యంగా చూడండి సోషియాలజీలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అలాంటిది ప్రముఖ సంఘ సంస్కర్త రామస్వామి పెరియార్ గారిని గుర్తిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క జన్మదినోత్సవం ఉంది కదా సెప్టెంబర్ 17వ తేదీని ఇక మీదట ప్రతి ఏటా సోషల్ జస్టిస్ డేగా సెలబ్రేట్ చేయబోతోంది అధికారికంగా. సోషల్ జస్టిస్ డే, సోషల్ అంటే సామాజిక, జస్టిస్ అంటే న్యాయ, డే అంటే దినోత్సవం. సోషల్ జస్టిస్ డే అంటే సామాజిక న్యాయ దినోత్సవం. ఎవరి బర్త్డే, ఎవరి జన్మదినము? సెప్టెంబర్ 17 రామస్వామి పెరియార్ గారి జన్మదినోత్సవాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము పెరియార్ గారు లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి సంబంధించిన ప్రముఖ వ్యక్తి సంఘ సంస్కర్త వి రామస్వామి పెరియార్ గారి జన్మదినోత్సవాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయ దినోత్సవంగా సోషల్ జస్టిస్ డేగా గుర్తిస్తూ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసిందంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో కొత్త కొత్త దినోత్సవాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనకు ఆగస్టు 7th నెక్స్ట్ ఇయర్ నుండి ప్రతి ఏటా మనం ఏం చూస్తాము? జావెలిన్ త్రో దినోత్సవం. ఎందుకంటే ఆగస్టు 7th 2021 ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోతుంది. కారణం ఏంటి? నీరజ్ చోప్రా గారు టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో క్రీడకి సంబంధించి మనకు స్వర్ణ పతకాన్ని, గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది. అదే ఆగస్టు మాసము ఇటీవల ఆగస్టు 14th కొత్త దినోత్సవం వార్త నిలిచింది. ఆగస్టు 14th యొక్క ప్రత్యేకత ఏంటి? విభజన ఘోరాల స్మారక దినోత్సవం. మనకు దేశ విభజన ఏదైతే ఉంటుందో అఖండ భారతదేశం నుండి పాకిస్తాన్ ని బ్రిటిష్ వారు విడగొట్టారు, వేరు చేశారు. ఏ రోజున? ఆగస్టు 14th 1947 మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చే ముందు, ఒక రోజు ముందు. సో అలాంటి ఆగస్టు 14th విభజన ఘోరాల స్మారక దినోత్సవం అని చెప్పేసి ఇటీవల మనం కొత్త కొత్త దినోత్సవాలను చూస్తున్నాం. అలా ఈ రోజు సెప్టెంబర్ 17th గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో సెప్టెంబర్ 17th వి రామస్వామి పెరియార్, తమిళనాడు రాష్ట్రం, సోషల్ జస్టిస్ డే, ఈ పాయింట్స్ ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అడుగుతారు. సామాజిక న్యాయ దినోత్సవం. సో సోషియాలజీలో తనకి సంబంధించి ఇన్ డీటెయిల్ గా చూసుకోండి. సో అలా కొత్త కొత్త దినోత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.